తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ రకమైనటువంటి మార్పు వచ్చిందో మనకు తెలుసు. అది సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, రెండోసారి జరిగితే పుల్వామాలో అది ఎయిర్ స్ట్రైక్ కావచ్చు, మూడోసారి పహల్గామ్లో జరిగితే ఏ రకంగా ఆపరేషన్ సింధూర్తో ఇక్కడ ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం బిడ్డ, ఇక్కడ ఉన్నది నరేంద్ర మోడీ గారు, మేము చూస్తూ కూర్చోమని చెప్పి ఏ రకంగా పాకిస్తాన్కు బుద్ధి చెప్పామో, ఏ రకంగా భారతదేశం సత్తా ఏంటో ప్రపంచానికి పాకిస్తాన్కు చూపించామో, ఈరోజు ప్రపంచమంతా కూడా నివ్వరపోయే విధంగా భారత సైనికులు ఏ రకంగా తమ సత్తా చాటారో మనమందరం చూశాము. అంతేకాదు అన్ని రంగాలలో కూడా గ్రామీణ ప్రాంతాలలో గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడంలో కావచ్చు, ప్రధానమంత్రి సడక్ యోజన కావచ్చు, లేకపోతే గ్రామీణ ప్రాంతాలలో పొదుపు సంఘాలకు లోన్లు కావచ్చు, లేకపోతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి జాతీయ రహదారులు కావచ్చు. గతంలో అనుకునే వాళ్ళం అమెరికాలో రోడ్లు చూసి మా దేశంలో ఎప్పుడైనా ఈ రకమైనటువంటి రోడ్లు వస్తాయని. నేను ఇప్పుడు మనం చేస్తా ఉన్నాను, అమెరికా రోడ్లను తలదన్నే విధంగా ఈరోజు భారతదేశంలో ఇదే హైదరాబాద్ నగరం నుంచి మీరు నిజామాబాద్ రోడ్డు వెళ్తారా, ఇదే హైదరాబాద్ నగరం నుంచి కర్నూలు రోడ్డు వెళ్తారా, ఇదే హైదరాబాద్ నగరం నుంచి బాంబే రోడ్డు వెళ్తారా, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రపంచంలో ఉన్నటువంటి రోడ్లను తలదన్నే విధంగా మోడీ గారి నేతృత్వంలో ఈరోజు భారతదేశంలో రోడ్లు ఉన్నాయి. మన తెలంగాణలో కొత్తగా 33 జిల్లాలు అయితే చాలా తక్కువ సమయంలో 33 జిల్లాలలో 32 జిల్లాలకు జాతీయ రహదారులో అనుసంధానం చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 1,50,000 కోట్ల రూపాయలతో జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతూ ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 40 రైల్వే స్టేషన్లు. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.